వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ పాలిటీ సంక్షేమ యంత్రాంగం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ప్రతి ఒక్కరికి హోదా, అవకాశాల్లో సమానత్వం కల్పించడం, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని చేకూర్చడం, వ్యక్తి గౌరవాన్ని కాపాడటం, పౌరుల మధ్య ఎటువంటి వివక్ష లేకుండా సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం రాజ్యాంగ మౌలిక లక్షణాలని 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. సంక్షేమ పాలనా యంత్రాంగం మంత్రిత్వ శాఖ 1985-86లో మినిస్ట్రీ ఆఫ్ వెల్ఫేర్ ఏర్పాటు చేసింది. దీనిలో 2 శాఖలు ఉండేవి. ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్, 2 డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ డిపార్ట్మెంట్లలో అంతర్భాగంగా డివిజన్లు ఉంటాయి. అవి 1 ఎస్సీ డెవలప్మెంట్ డివిజన్, 2 ట్రైబల్ డెవలప్మెంట్ డివిజన్, 3 మైనారిటీ డివిజన్, 4 బీసీ వెల్ఫేర్ డివిజన్. ఈ 4 డివిజన్స్ 1985 కంటే ముందు హోం మంత్రిత్వ శాఖలో అంతర్భాగంగా ఉండేవి. వాటిని 1985లో మినిస్ట్రీ ఆఫ్ వెల్ఫేర్కు బదిలీ చేశారు. 1998 మే నెలలో మినిస్ట్రీ ఆఫ్ వెల్ఫేర్ పేరును మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని మార్చారు. 1998 అక్టోబర్లో ఈ మంత్రిత్వంలో ఉన్న ట్రైబల్ డెవలప్మెంట్ డివిజన్ వేరు చేసి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అనే ప్రత్యేక మంత్రిత్వాన్ని ఏర్పాటు చేశారు. 2007 జనవరిలో ఈ మంత్రిత్వము నుంచి మైనారిటీస్ డివిజన్, వక్ఫ్ డివిజన్లను వేరు చేసి ప్రత్యేకంగా మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా చైల్డ్ డెవలప్మెంట్ డివిజన్ను వేరు చేసి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్లలో ఎస్సీ, ఓబీసీ, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్, చారిత్రకంగా సమాజంలో అణచివేతకు గురవుతున్న ఇతర వర్గాలకు సంబంధించి సంక్షేమ వ్యవహారాలు మాత్రమే అమలు చేయడం జరుగుతుంది. ఈ శాఖ విధులు ఏమంటే పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955ను అమలు చేయడం, ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం 1989ను అమలు చేయడం, తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ చట్టం 2007 అమలు చేయడం, జాతీయ ఎస్సీ కమిషన్ వ్యవహారాలను పరిశీలించడం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కు సంబంధించి వ్యవహారాలు పరిశీలించడం, భిక్షాటన వృత్తిలోని వ్యవహారాలను పరిశీలించడం, జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ వ్యవహారాలు పరిశీలించడం. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇది 1999 అక్టోబర్లో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి వేరు చేసి ఏర్పాటు చేశారు. ఈ మంత్రిత్వ శాఖలో 2 విభాగాలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రిమిటివ్ ట్రైబ్స్. ఈ శాఖ విధులు పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955ను అమలు చేయడం, జాతీయ ఎస్టీ కమిషన్ వ్యవహారాలు చూడటం, 1987లో ఏర్పాటు చేసిన ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం 1989ని అమలు చేయడం, 1996-97లో ప్రారంభించిన గ్రెయిన్ బ్యాంకు స్కీమును అమలు చేయడం, 2006లో రూపొందించిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అమలు చేయడం, 2007లో ప్రారంభించిన సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్టీ స్టూడెంట్స్ కార్యక్రమాన్ని అమలు చేయడం, 2007-8లో ప్రారంభించిన నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఫర్ ఎస్టీ
కార్యక్రమాన్ని అమలు చేయడం. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇది 2007 జనవరిలో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి వేరుపడింది. దీనిలో 2 శాఖలు ఉన్నాయి: డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ శాఖ విధులు జాతీయ మహిళా సాధికారత విధానాన్ని అమలు చేయడం, 2005 గృహహింస చట్టాన్ని అమలు చేయడం, 1961 వరకట్న నిషేధ చట్టం అమలు చేయడం, 1987 ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రివెన్షన్ యాక్ట్ అమలు చేయడం, 1987 సతీ నిరోధక చట్టం అమలు చేయడం, 2007 లైంగిక వేధింపు నిరోధక చట్టం అమలు చేయడం, 2013 మహిళల అమర్యాదకర పని పరిస్థితుల నిషేధ చట్టం అమలు చేయడం. షెడ్యూల్డ్ కులాల సంక్షేమం. ఆర్టికల్ 366 24 షెడ్యూల్డ్ కులాల నిర్వచనం ఉంది. బ్రిటిష్ వారు విభజించు పాలించు విధానం ద్వారా తమ పరిపాలనకు సవాలు విసురుతున్న తెగలను, దళితులను మిగతా సమాజం నుంచి విభజించే నేపథ్యంలో 1874లో షెడ్యూల్డ్ జిల్లాల చట్టం అనే దాన్ని రూపొందించారు. 1927లో సైమన్ కమిషన్ షెడ్యూల్డ్ కులం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది. బ్రిటిష్ పాలనలో వీరిని అణగారిన వర్గాలు అని పిలిచేవారు. 1935 భారత ప్రభుత్వ చట్టంలో షెడ్యూల్డ్ కులం అనే పదాన్ని అధికారయుతంగా ఉపయోగించారు. భారత ప్రభుత్వం భారత రాజ్యాంగ షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు ద్వారా షెడ్యూల్డ్ కులాల పూర్తి జాబితాను విడుదల చేసింది. ఎస్సీలకు సంబంధించి రాజ్యాంగ పరిరక్షణలు. ఏ సామాజిక భద్రతకు సంబంధించినవి. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 17 అస్పృశ్యతను నిషేధించడం. ఆర్టికల్ 23 మానవ అక్రమ రవాణా, బలవంతపు శ్రమ దోపిడీ నిషేధం. ఆర్టికల్ 24 బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన. ఆర్టికల్ 25(2)(b) అన్ని వర్గాల హిందువులకు దేవాలయ ప్రవేశం. ఈ ఆర్టికల్ ప్రకారం సిక్కులు, జైనులు, బౌద్ధులను కూడా హిందువులుగా పేర్కొనడం. ఆర్టికల్ 164 షెడ్యూల్డ్ జాతులు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లో ప్రత్యేక అదనపు బాధ్యతలతో మంత్రిని నియమించాలి. ఆర్టికల్ 275 వివిధ రాష్ట్రాల ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం సహాయంగా చెల్లించాలి. బి విద్యా సాంస్కృతిక రక్షణలు. ఆర్టికల్ 15(4) బలహీన వర్గాల వారికి కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావించరాదు. ఆర్టికల్ 16(4) బలహీన వర్గాల వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం వివక్ష కిందికి రాదు. ఆర్టికల్ 16(4)(a) షెడ్యూల్డ్ కులాలు, తెగలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం లేదని భావించినప్పుడు ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ కల్పించవచ్చు. సి ఆదేశిక సూత్రాలు. ఆర్టికల్ 46 బలహీన వర్గాల వారి అభివృద్ధికి రిజర్వేషన్లు కల్పించాలి. డి రాజకీయ రక్షణలు. ఆర్టికల్ 330 షెడ్యూల్డ్ కులాలకు లోక్సభలో రిజర్వేషన్. ఆర్టికల్ 332 షెడ్యూల్డ్ కులాలకు రాష్ట్ర శాసనసభలో రిజర్వేషన్. ఆర్టికల్ 334 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ల కాలపరిమితిని పెంచడం. ఆర్టికల్ 338 ఎస్సీ, ఎస్టీల కోసం జాతీయ కమిషన్ను రాష్ట్రపతి నియమిస్తారు.
ఆర్టికల్ 339 షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై ప్రభుత్వ నియంత్రణ. ఆర్టికల్ 341 ఎస్సీ ఎస్టీలను గుర్తించే, తొలగించే, సవరించే అధికారం పార్లమెంటుకు కలదు. వెనుకబడిన తరగతుల సంక్షేమం. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15(4) బలహీన వర్గాల వారికి కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావించరాదు. ఆర్టికల్ 16(4) బలహీన వర్గాల వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం వివక్ష కిందికి రాదు. ఆర్టికల్ 46 బలహీన వర్గాల వారి అభివృద్ధికి రిజర్వేషన్లు కల్పించాలి. ఆర్టికల్ 164 షెడ్యూల్డ్ జాతులు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లో ప్రత్యేక అదనపు బాధ్యతతో మంత్రిని నియమించాలి. ఆర్టికల్ 340 సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతులను విచారించి అధ్యయనం చేయడానికి రాష్ట్రపతి ఒక వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ ఏర్పాటు చేయవచ్చు. అల్పసంఖ్యాక వర్గాల మంత్రిత్వ శాఖ. ఇది 2007 జనవరిలో ఏర్పాటు అయింది. దీనిలో 3 విభాగాలు ఉన్నాయి. 1 వక్ఫ్ వింగ్, 2 పాలసీ వింగ్, 3 మీడియా వింగ్. ఈ శాఖ విధులు: జాతీయ మైనారిటీ కమిషన్ వ్యవహారాలను, కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ వ్యవహారాలు కూడా పరిశీలించడం, చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్ వ్యవహారాలను చూడటం, పాకిస్తాన్లో ముస్లిమేతరుల కట్టడాలు, భారతదేశంలో ముస్లిం కట్టడాల సంరక్షణకు చర్యలు తీసుకోవడం, మైనారిటీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి ప్రతిపాదించిన 15 అంశాల కార్యక్రమాన్ని అమలు చేయడం, 1989లో ఏర్పాటు చేసిన మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వ్యవహారాలు అమలు చేయడం, 1994లో ఏర్పాటైన జాతీయ మైనారిటీ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారాలు అమలు చేయడం, 1995లో రూపొందించిన సెంట్రల్ వక్ఫ్ చట్టాన్ని అమలు చేయడం, 1995లో రూపొందించిన దర్గా ఖ్వాజా సాహెబ్ చట్టాన్ని అమలు చేయడం, 2007లో ప్రారంభించిన మెరిట్ కమ్ మీన్స్ మైనారిటీస్ స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేయడం, ముస్లిం స్థితిగతులపై సచార్ కమిటీ సూచనలు అమలు చేయడం.